చాలా చాలా ప్రసిద్ధమైన శైలిలో పాడుతూ ఉన్నాను. సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకుల నేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్ కౌస్తుభం త్వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్స దీప్రం భజే. ఇంకొకసారి చెప్తాను. సూర్యస్పర్ సూర్యస్పర్ధి కిరీటమూర్ధ్వతిలక ప్రోద్భాసి ఫాలాంతరం కారుణ్యాకుల నేత్రమార్ద్రహసితోల్లాసం సునాసాపుటం గండోద్యన్మకరాభకుండలయుగం కంఠోజ్వలత్ కౌస్తుభం వద్రూపం వనమాల్యహారపటల శ్రీవత్సదీప్రం భజే. ఎందుచేత ఇంకోసారి చెప్తానని అన్నానంటే, ఇంతకు ముందు త్వద్రూపం తర్వాత ఇంతే చాలా తక్కువ గ్యాప్ ఇచ్చి వనమాల్య అని చెప్పేశాను. ఇప్పుడు రెండోసారి గ్యాప్ ఇవ్వకుండా చెప్పినప్పుడు ఆ వా అనునాసిక వాగా చెప్పానన్నమాట. త్వద్రూపం వ ఔం వ అని చెప్పాను. అందుకోసం ఆ రకంగా చెప్పవలసి వచ్చింది. సరే. ఆ, ఇక్కడ మొదటి హసితోల్లాసం దగ్గర ఆపలేదనుకోండి, ఆ, అప్పుడు ఎలా అదే చెప్పాలి? అది దానికి సంబంధించిన క్వశ్చన్ ఆల్రెడీ ఇంతకు ముందు ఎవరో అడిగారు. మనం దానికి సమాధానం కూడా చెప్పేసుకున్నాం. అది సకారం కదా. ఆపలేకుండా ఉన్నప్పుడు సకారం మీద ఉండేటువంటి అనునాసిక దాని అనుస్వారం దాంట్లో ఏ మార్పు ఏం తెలియలేదు కదా. అంటే ఆ, ఉల్లాసం సునాస పుటం అంటే పెదాలు మూసే చెప్తున్నాం. అది పద. సహజంగా ఓకే. ప్రశ్న ఏమని ఉంటుందంటే పెదాలు ముయ్యాలా అండి, ముయ్యక్క లేకుండా ఉంటే ఎలా చెప్పాలని ఉంటుంది. దానికి సంబంధించినటువంటి విచారం జరిగిపోయింది ఇంతకు ముందు. అయినా మరలా చెబుతూ ఉన్నాను. ఉల్లాసం సునాస పుటం. ఉల్లాసం సునాస పుటం. అంటే ఉల్లాసం అనేది ఒక పదంగా ఉంది కాబట్టి చెప్తున్నాను. అందరూ కూడా హసిత అని ఆపేసి ఉల్లాసం అని చెప్పాలని కాదు దాని తాత్పర్యం. అర్థం. రెండో శ్లోకం. రెండవ శ్లోకంలోకి వెళ్ళిపోతున్నానండి. ఆ ఉమ్, కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగులీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం. ఇది రెండు పదములు, రెండు పంక్తులలోనూ ఒకటే సమస్త పదం. అంత అద్భుతంగా రాశారు ఆయన. మొన్నెవరు ఈ పద్యాన్ని, ఈ శ్లోకాన్ని చెప్పారు, చాలా అందంగా చెప్పారు. కానీ ఆ, వా- ఆ, మరలా విన్న తర్వాత ఈ తప్పుని సరిదిద్దుదాం అనుకున్నాను, చెప్పడం మర్చిపోయాను. అరుణ. అదేంటంటే హరినా ఎవరండి? అరుణ. అరుణ అండి. వరుణ గారు. అరుణ. అయితే వారు ఆ అంగుళీయాంకిత తర్వాత శ్రీ అని చదివారు కదా. అక్కడ తాళవ్య శకారం ఆ, కనీసం ఎవరో నేను 10,000 20,000 ఉండాలి అంటుంటాను కదా. రస్య గారు చాలా బాగా చెప్తున్నారు మీరు అని అన్నారు. సో అక్కడ ఒక 10,000 తాళవ్య శకారాలు కావాలి. అంకిత తర్వాత ఒక 10,000 తాళవ్య శకారాలు కావాలి. దాని తర్వాత రేఫ అంటే ఏమిటంటే అంకిత శ్రీ అని చదవాలి తప్పితే అంకిత శ్రీ అని చెప్పకూడదు. అంటే మృదువుగా అంకిత తర్వాత ధారలో మృదువుగా శ్రీ అని అనకూడదు. అసలు శ్రీ అన్న చోటే మృదుత్వం పనికిరాదు, ఎందుకంటే ఉన్నది రేఫ కాబట్టి. అక్కడ అచ్చు లేదు కాబట్టి, రేఫ ఉంది కాబట్టి శ్రీ అని స్పష్టతర ఉచ్చారణ ఉండాలి. అందులోనూ అంకిత తరువాత ధారగా మనం శ్రీని చదువుతున్నామంటే అంకిత శ్రీ అని ఉండాలి తప్పితే అంకిత శ్రీ అని ఉండకూడదు. అంకిత శ్రీ అంటున్నారు అంటే అది తప్పు అని అర్థం. ఇది ఎందుకు చెప్పానో వారికి అర్థమైంది. అంటే అంకిత శ్రీ అని చెప్పినట్టు నాకు అలా గుర్తొస్తోంది. అందువల్ల ఇది చెప్పాను. సరే. ఇప్పుడు ఆ, ఏం చెప్తున్నా, ఓహో, క్షంతవ్యం మొత్తం శ్లోకం అంతా మధ్యలో వ్యవధానం లేకుండా చదవాలని కదా నియమం.
ఉమ్. నేను మధ్యలో అనవసరంగా చదివి మాట్లాడాను. సరే, ఇప్పుడు నేను చేస్తున్నానండి. కేయూరాంగద కంకణోత్తమ మహారత్నాంగులీయాంకిత శ్రీమద్బాహు చతుష్క సంగత గదా శంఖారి పంకేరుహాం కాంచిత్ కాంచన కాంచిలాంఛితల సత్పీతాంబరాలంబినీం ఆలంబే విమలాంబుజద్యుతి పదాం మూర్తింతవ అర్తిచ్ఛిదం. ఇప్పుడు శ్లోకం పూర్తయిపోయింది కాబట్టి ఇంకా కాంచిత్ కాంచిత్ కాంచనలాంఛిలా కాదు, కాంచిత్ కాంచన కాంచిలాంఛితల సత్పీతాంబరాలంబిని ఆలంబే విమలాంబుజద్యుతి పదాం మూర్తింతవ అర్తిచ్ఛిదం. మామూలుగా ఈ 10 శ్లోకాలు దిగ్విజయంగా పూర్తయిపోయా అండి? అయిపోయాయండి. ఇప్పుడు 1-on-1 సెక్షన్ అండి. 5, 6 ఒకళ్ళు చెప్తారు, 7, 8 ఒకళ్ళు చెప్తారు, 9, 10 ఒకళ్ళు చెప్తారండి, ముగ్గురును. మొదటిది ఓకే, రమ్య ప్రారంభించండి. ఆ, ప్రారంభించండి. మొదటిది రమ్య. నేను అందరినీ స్పాట్ లైట్ లో తీసేస్తున్నాను, మీ ఇద్దరిని ఉంచుతాను. చిన్న ఓకే. తీసేస్తావు మా అందరినీ వరుసగాను. చిన్న పెడుతున్నాను రమ్యాలు. ఓన్లీ ఒక్కళ్ళనే పెట్టు. ఎవరు చదువుతున్నారు? వాళ్ళును గురువు గారు అంతే. ప్రారంభించుదామండి. ఉమ్. ఇందులో ఎవరు రమ్య గారు నాకు కనిపించలేదు. రమ్యకి గారు అక్కర్లేదండి, రమ్యే. నమస్కారం అండి. పోనీ రమ్య దాకా ఆవిడకిను గారు విష్ణుమూర్తికిను అందుచేత. మీరు ఇక్కడ ఉన్నారు. ఓకే ఓకే ఓకే. రమ్య శ్రీనివాస. ఆ, ఏకం క్షణం. నేను దీన్ని ఏమంటారు? షల్ ఐ షేర్ ది డాక్యుమెంట్ ఆల్సో? నీ దగ్గర ఉంది కదా మా డాక్యుమెంట్, అక్కర్లేదు కదా. డాక్యుమెంట్ అక్కర్లేదు. ఉంది, నా దగ్గర ఉంది. ఉంది కదా. ఉందండి. ఇది ఇక్కడ ఉంది కాబట్టి సరే. Done. ఇప్పుడు నేను చెప్తుంటే మీరు చెప్తూ ఉంటారు కదా. ఈ మొదటి పద్య శ్లోకంలో ఐదో లక్ష్మీ శ్లోకం. స్థావర ఏంటండి? లేదు లేదు, మీరు కరెక్టే చెప్పు. మొదటి అంటే 5 అన్నాను, మీరు కరెక్ట్ గానే స్టార్ట్ చేయాలి. సారీ సార్. లక్ష్మీ స్థావకరామణీయక హృతైవేయం పరేష్వస్థిరా. లక్ష్మీస్తావకరామణీయకహృతైర్వేయం పరశ్వస్థిరా. పరశ్వస్థిరా కాకుండా పరేష్వస్థిరా. ఓకే. లక్ష్మీస్తావకరామణీయకహృతైర్వేయం పరేష్వస్థిరా. ఇప్పుడు ఏంటంటే హృతే వేయం అన్నట్టు వినిపిస్తోంది. హృతైవేయం. హృతై మళ్ళీ లక్ష్మీస్తావకరామణీయకహృతైర్వేయం పరేష్వస్థిరా. ఇంకేదో మొహమాటంగా ఉంది, ఈసారి సరిగ్గా చెప్పండి. లక్ష్మీస్తావకరామణీయకహృతైర్వేయం పరేష్వస్థిరా. రామణి తర్వాత మధ్యలో ఆకుండా చెప్పండి ఈసారి. లక్ష్మీస్తావకరామణీయకహృతైర్వేయం పరేష్వస్థిరా. ఓకే. అస్మిన్నన్యదపి ప్రమాణమధునా వక్ష్యామి లక్ష్మీపతే.
अस्मिन्नन्यदपि प्रमाणमधुना वक्ष्यामि लक्ष्मीपते। ఇంకొకసారి చెప్పాలి. अस्मिन्नन्यदपि अस्मिन्नन्यदपि प्रमाणमधुना वक्ष्यामि लक्ष्मीपते। ఇందులో రెండు విషయాలు ఇమీడియట్ గా అప్రిషియేట్ చేయాలి. ఏంటంటే అభిప్రమాణ అన్నప్పుడు నేను సహజంగా పాకి ఒక 10,000 పెట్టండి అంటుంటాను కదా, మీరు 20,000 పెట్టి చెప్పారు. బాగుంది, చాలా సంతోషంగా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను ఏ పిచ్లో పాడుతున్నానో మీరు కూడా అదే పిచ్లో అనుసరిస్తే పాడుతున్నారు కాబట్టి చాలా సంతోషం అనిపించింది. నెక్స్ట్, ఏ త్వధ్యాన గుణానుకీర్తన రసాసక్తా హి భక్తా జనాః. ये त्वध्यानगुणानुकीर्तनरसासक्ता हि भक्ता जनाः। ये त्वध्यानगुणानुकीर्तनरसासक्ता हि भक्ता जनाः। బాగుంది. ఆ ఏ త్వధ్యానాలో ఏత్ ఆ తకారం ఉంది కదా, అది ఇంకో 20,000 పెట్టుకోవచ్చు. ఈసారి చెప్పండి. ये त्वध्यानगुणानुकीर्तनरसासक्ता हि भक्ता जनाः। తేష్వేషా వసతి స్థిరైవ దయిత ప్రస్తావ దత్తాదరా. तेष्वेषा वसति स्थिरैव दयिता प्रस्तावदत्तादर। దయిత తర్వాత దీర్ఘం లేదు, దీర్ఘం లేకుండా తా వెంటనే ప్ర, తప్ర. మీరు తాప్ర చెప్పారు, తాప్ర కాకుండా తప్ర అని చెప్పాలి. ఈసారి చెప్పండి. तेष्वेषा वसति स्थिरैव दयित प्रस्तावदत्तादर। ఆదరాహ విసర్గ చెప్పారా? లేదు కదా. లేదు లేదు లేదు. చెప్పలేదు. ఓకే, డన్. నెక్స్ట్ శ్లోకం వెళ్ళిపోదాం. ఏవం భూతమనోజ్ఞతాన వసుధా నిష్యంద సందోహనం. एवं भूतमनोज्ञतान वसुधा निष्यन्द सन्दोहनम्। మళ్ళీ एवं भूतमनोज्ञतान वसुधा निष्यन्द सन्दोहनम्। వద్రూపం పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వత్. ఇక్కడ హార్ష్ గా కాకుండా శృణ్వతాం వట్రసుడు ఉంది. పరచిద్రసాయనమయం చేతోహరం శృణ్వతాం. त्वद्रूपं परचिद्रसायनमयं चेतोहरं शृण्वताम्। त्वद्रूपं త్వాద్రూపం అన్నప్పుడు కొంచెం ఆ అన్నట్టుగా తెలుస్తోంది. ఆ కాకుండా ఆ అలా అనిపించింది నాకు. त्वद्रूपं परचिद्रसायनमयं चेतोहरं शृण्वताम्। ఓకే, ఇంకొకసారి అనుమానం లేకుండా త్వద్రూపం అదొకటి అనండి. त्वद्रूपं ఓకే. సద్యః ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం. सद्यः प्रेरयते मतिं मदयते रोमाञ्चयत्यङ्गकम्। सद्यः प्रेरयते मतिं मदयते रोमाञ्चयत्यङ्गकम्। అక్కడ ఏఎఫ్పి అనే సౌండ్ వస్తుందా సద్యః ప్రేరయతే అన్నప్పుడు? నాకెందుకు సరిగ్గా వినిపించట్లేదు. మీది కొంచెం వాల్యూమ్ తక్కువగా ఉందో లేకపోతే ఇక్కడ
ఇబ్బంది ఎలా ఉందో నాకు తెలియట్లేదు. సద్య మళ్ళీ ప్రేరయతే అన్నప్పుడు సద్య ఆ, ఏ ఏ మళ్ళీ ఎఫ్ చెప్తాను. అఫ్ అని నాకు వినిపించట్లేదు. సద్య ప్రేరయతే మతిం మదయతే రోమాంచయత్యంగకం. సరే. వ్యాసించత్యపి శీతబాష్పవిసరైరానంద మూర్ఛోద్భవైః. వ్యాసించత్యపి శీతబాష్పవిసరైరానందమూర్ఛోద ఆనందమూర్ఛోద్భవైః. ఒక్కసారి వి- ఆ శీత బాష్పాలో బా మామూలు బా అంటే మహాప్రాణం కాకుండా అల్ప ప్రాణం. ఓకే. శీత అలాగే బాష్ప తర్వాత ఆనంద మూర్ఛలో కొంచెం చిరాకు ఎక్కువ రావాలి, అప్పుడు ఛా బాగా వస్తుంది. తర్వాత అలాగే ఉద్భవాలో భా. యా. వ్యాసించత్యపి శీతబాష్పవిసరైరానందమూర్ఛోద్భవైః. నాకేమనిపించిందంటే విసరైర్ ఆనంద అని చెప్పినట్టు అనిపించింది. అలాగే చెప్పారా? అలాగే చెప్పానండి. అలా చెప్పద్దు, విసరైర్ ఆనంద అని చెప్పండి. లేదు అంటే విసరైరా విసరైహి ఆనంద అని చెప్పాలి. అంతేగాని విసరైర్ ఆనంద అలా వద్దు. వ్యాసించత్యపి శీతబాష్పవిసరైరానందమూర్ఛోద్భవైః. మీకు చిరాకు తక్కువ వస్తుంది, ఇంకా కొంచెం చిరాకు కావాలి. వ్యాసించత్యపి శీతబాష్పవిసరైరానందమూర్ఛోద్భవైః. అంత చిరాకు పడ్డారేంటి? బాగా చెప్పారు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళిపోదామండి. అమ్మ అరుణని పెట్టమ్మా స్పాట్ లైట్ లో. వదిన అది ఇప్పుడే ఇంకా బయలుదేరాలి, అపాయింట్మెంట్ టైం అయిపోతున్నది. అయితే గురువు అమ్మ గారిది ఇవాళ కామేశ్వరి అరుణని పెట్టి అమ్మ స్పాట్ లైట్ లో. ఆ, ఇవాళ చాలా అరుణ ఎక్కడికి వెళ్ళాలి అమ్మ? కామేశ్వరి మిస్ వదిన. అయిపోతున్నా, నాకు చాలా బాధగా ఉంది. మళ్ళీ నెక్స్ట్ వీక్ ట్రై మై లక్. నేను ఉంటాను ఇక. కామేశ్వరి వదిన. వదిన ఉన్నారా అమ్మ? మూల మంగ గారిని పెట్టమ్మా, లేదంటే నెక్స్ట్ బ్యాకప్. లేదంటే ఓకే వదిన, నేను చదువుతాను, పర్వాలేదు. ఓకే, 5-10 minutes కొంచెం లేట్ అయితే స్ట్రాంగ్ గా వెయిట్ చదువు. చేస్తాను. ఎంత 2 minutes టకటక చదివి. ఓకే ఓకే అండి, గురువు గారు మొదలు పెడదామండి. ప్రారంభించనండి. స్పాట్ లైట్ చేయమ్మా. ఏవం భూ ఒక్కసారి. ఏవం ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగः స యోగద్వయాత్. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్. ఇంకొకసారి చెప్పండి. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్. ఈసారి యోగస్స యోగద్వయాత్. ఇంకొకసారి చెప్పేయండి, మధ్యలో భేదాలు ఏం లేకుండా. ఏవం భూతతయా హి భక్త్యభిహితో యోగస్స యోగద్వయాత్. కర్మజ్ఞానమయాద్భృషోత్తమతరో యోగీశ్వరైర్గీయతే. భృషోత్తమతరో యోగీశ్వరైర్గీయతే. కర్మజ్ఞానమయాద్భృషోత్తమతరో యోగీశ్వరైర్గీయతే.
ఆ, మధ్యలో గ్యాప్స్ ఏం రాలేదు కదండి, బాగానే వచ్చేసిందా? మరొక ఆ, మాట చదువుతానండి. చెప్పండి. కర్మ జ్ఞానమయాదృశోత్తమతరో యోగీశ్వరైర్గీయతే. సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా. సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా. ఇంకొకసారి చెప్పండి. సౌందర్య సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా. ఈ ఖలు తర్వాత ఉన్న ప్రేమలో అపకారం చాలా బాగా చెప్పారు. అంటే ఆ ఒత్తి పలకాలి అనేది ఖలు ప్రేమ. ఆ ప్రేమ తర్వాత కూడా ప్రకర్ష దగ్గర కూడా అంతే, ప్రేమ అది బాగా చెప్పారు. అయితే రసాత్మకే త్వయిలో తకారం నాకు కొంచెం ఇంకొక 10,000 కావాలి, ఒక్కసారి చెప్తారా? సౌందర్యైకరసాత్మకే త్వయి ఖలు ప్రేమ ప్రకర్షాత్మికా. భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభ. భక్తిర్నిశ్రమమేవ పురుషైర్లభ్యా రమా వల్లభ. కరెక్ట్, మళ్ళీ చెప్పండి. భక్తిర్నిశ్రమమేవ రమ పురుషైర్ భక్తిర్నిశ్రమమేవ సారీ భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమా వల్లభ. ఇందులో కొంచెం క్లేశం ఉంది. ఏంటంటే భక్తిర్నిశ్రమమేవ తర్వాత విశ్వాలో తాళవ్య శకారం, అంటే కొంచెం మైల్డ్ గా ప్రొనౌన్స్ చేయాలి విశ్వ. తర్వాత పురుషాలో మూర్ధన్య షకారం ఉంటుందన్నమాట. ఆ భేదం మనకి తెలిసేటట్టు చెప్తే ఇంకా మీరు ఎక్స్పోనెంట్ గా ఉంటారు. భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమావల్లభ. ఇంకొకసారి చెప్పేయండి. భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమా వల్లభ. ఇక్కడ ఎందుకో సిగ్నల్ పోయింది, మధ్యలో కట్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఇంకొకసారి చెప్పండి. భక్తిర్నిశ్రమమేవ విశ్వపురుషైర్లభ్యా రమా వల్లభ. అద్భుతంగా ఉంది. కొంచెం ఎక్కువ పీడించానేమో మిమ్మల్ని. చాలా బాగా చెప్పారు, ధన్యవాదాలు. తర్వాత శ్లోకం అండి. చెప్పచ్చా, ప్రారంభించచ్చా అమ్మా? రమణ ప్రారంభించచ్చు. చెప్పండి. అరుణ, నువ్వే కదా చెప్తున్నావు తర్వాత శ్లోకం కూడాను. నేనే వద్దాం. నేను స్పాట్ లైట్ లో తీసారా? మీరేనా? ఓకే ఓకే. నేనే అండి. ఓకే. నిష్కామన్నియత స్వధర్మచరణం యత్కర్మ యోగాభిధం. నిష్కామన్నియత స్వధర్మచరణో యత్కర్మ యోగాభిధం. చాలా బాగా చెప్పారు. ఆ కరణం తర్వాత యత్, ఆ అనునాసిక సంబంధమైన యకారం, అది అలాగే వినిపించింది నాకు. మళ్ళీ ఒకసారి చెప్పండి. అరుణ, అన్లెస్ యువర్ స్టాప్డ్ 2 మార్లు కంటిన్యూ చేసి అమ్మా ఆ లైన్. ఓకే. నిష్కామన్నియత స్వధర్మచరణో యత్కర్మ యోగాభిధం. కానీ నిష్కామన్ అది చెప్పండి. అదే నియత స్వధర్మచరణం తర్వాత యత్ ఉంది కదా, నియత స్వధర్మచరణం యత్ అంతే. అది నాకు ఎలా అనిపిస్తుంది అంటే చరణం యత్ అన్నట్టుగా వస్తుంది. ఆ చరణం అలా వద్దు, చరణై చరణై యత్ చరణం యత్, ఆ రెండు భేదాలు ఉన్నాయి. నాకు అలా వినిపించింది. మరి మీరు ఇలాగే చెప్పుంటే కనుక జస్ట్ రీటేక్ దట్ వే, బట్ అదర్వైజ్ యూ హ్యావ్ టు చేంజ్. నిష్ నిష్కామన్నియత స్వధర్మచరణం చరణయ్యత్ చరణయ్య చరణౌయ కాదు చరణయ్య
అంతకుముందు నాకు చరణం యా అని వినిపించింది. మేబీ అది అవును. కరెక్ట్ అయితే కనుక అది తప్పు. ఏ ఇప్పుడు చరణంయత్ అని చెప్పుంటే అలాగే చెప్పండి ఇంకొకసారి. నిష్కామం ని నిష్కామం నియత స్వధర్మచరణం యత్కర్మయోగాభిధం అయిపోయింది. తద్దూరేత్య ఫలం యదౌపనిషదజ్ఞానోపలభ్యం పునః. తద్దూతరేత్య ఫలం ఒక్క సెకండ్ అక్కడ తత్ దూరా దూరేత్య అది గొమ్మన ఏమనిపిస్తుంది అంటే దూతరే అన్నట్టుగా అనిపిస్తుంది. దూతరా కాదు, దూరేత్య. తత్ దూరేత్య ఫలం. తర్వాత మళ్ళీ ఇందాక మీరు చెప్పినట్టు అనునాస ఫలంయత్ అని చెప్పండి, సరిపోతుంది. మొత్తం అంతా మిగతా అంతా మామూలే. తద్దూరేత్య ఫలం యదౌపనిషత జ్ఞానోపలభ్యం పునః. అది ఇంకొకసారి. కలిపి చదవడం కొంచెం కష్టంగా అనిపించిందండి, అందుకు. నాకు అర్థమైంది అది. ఎందుకంటే ఆ ఔపనిషద్ అవన్నీ రావట్లేదు. అవును కానీ కొంచెం మిగతాదంతా బాగా ప్రాక్టీస్. చెప్పేశారు. నాకు కావాల్సింది రాలేదు, అంటే ఫలంయత్ ఇంకా రాలేదు. మిగతాదంతా కరెక్ట్ గా చెప్పారు. తద్దూరేత్య ఫలం తద్దూరేత్య ఫలం యదౌపనిషద జ్ఞానోపలభ్యం పునః. ఓకే, ఇంకొకసారి చెప్పండి. తద్దూరేత్య ఫలం తద్దూరేత్య ఫలం యదౌపనిషద జ్ఞానోపలభ్యం పునః. అది ఫలంయత్ అంటే ద మోస్ట్ మీ ఈ మొదటి పళ్ళ భాగమే తెలుస్తుంది అంతే. ఇంకా వేరే ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ ఇక్కడ ఏమీ రావు. అంటే అది కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే అది కూడా తెలియకుండా కూడా చెప్పచ్చు. ఆ ఇప్పుడు ఫలం అన్నప్పుడు మీరు కొంచెం క్లేశపడుతున్నట్టు అర్థమవుతోంది నాకు. అంటే ఆ ఆ రకమైన ఉచ్చారణ అవసరం లేదు అని అర్థమైంది. ఫలంయత్ అంతే. ఫలంయత్ వెళ్తున్నాం, ఎందుకంటే నేను ఇలాగే చెప్పాలి. తద్దూరేత్య ఫలం యదౌపనిషద జ్ఞానోపలభ్యం పునః. తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో. తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో. తత్వవ్యక్తతయా అక్కడ తత్వవ్యక్తతయా అన్నప్పుడు తత్వ అవ్వ వకారం ఉంది కదా, ఆ వా కనీసం 30,000 కావాల్సి వస్తుంది అక్కడ వకారాలు. తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో. ఇంకొక 10,000 చేర్చుకోండి ఈసారి. తత్వ్యక్తతయా కాదు, తత్వవ్యక్తతయా ఇప్పుడు బాగా వచ్చింది. ఒక్కసారి. తత్వవ్యక్తతయా సుదుర్గమతరం చిత్తస్య తస్మాద్విభో. ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. చాలా బాగా చెప్పారు. ఆ శ్రేయ కోసం ఎదురు చూస్తున్నారు. అక్కడ గమ్మున ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ లూజ్ గా చెప్పేయాలనిపిస్తుంది. స్వాదీయసి శ్రేయసి అని, అలా కాకుండా స్వాదీయసి శ్రేయసి. అక్కడ తాళవ్య శకారాలు చాలా ఉన్నాయి. బాగా చెప్పారు. సాధ్వీయసి అనా స్వాదీయసి అనండి ఒకసారి. స్వాదీయసి కరెక్ట్. కొన్ని టెక్స్ట్ లో సా అని ఉంది నా దీంట్లోనే, అందుకే అడిగింది. మార్చుకోవాలి. సాకి ఆ ప్రశ్న అర్థం కాలేదు, ఏమిటంటారు? సా ఉంది నా దగ్గర, సాధ్వీయసి అని ఉంది. అది పొరపాటు పడి ఉంటుంది. అంటే ఈ ప్రకారం దాంట్లో చేరిపోయి ఉంటుంది. ముందు అక్షరంలోకి రావాలి. స్వాదీయసి. థ్యాంక్ యూ. ఇంకొకసారి ఆ ఒక్క లైన్ చెప్పేయండి. త్వత్ప్రేమాత్మక భక్తిరేవ సతతం స్వాదీయసి శ్రేయసి. అద్భుతం. నెక్స్ట్ శ్లోకం ప్రారంభించిద్దామండి. మంగని హైలైట్ చేయము. అత్యాయా
ఆసకరాణి కర్మ పటలాన్యాచర్య నిర్యన్మలాః. అత్యాయాసకరాణి కర్మ పటలాన్యాచర్య నిర్యన్మలా. విసర్గ చెప్పండి. అత్యాయాసకరాణి కర్మ పటలాన్యాచర్య నిర్యన్మలా. విసర్గ చెప్పినట్టు అనిపించలేదు నాకు ఎందుకో. అత్యాయాసకరాణి కర్మ పటలాన్యాచర్య నిర్యన్మలా. ఇప్పుడు అసలు చెప్పలేదు విసర్గ, పూర్తిగా మానేశారు. అత్యాయాసకరాణి కర్మ పటలాన్యాచర్య నిర్యన్మలా. నిర్యన్మలాః. ఓకే. తర్వాత ఇక్కడ మీ మీ రాగం పూర్తిగా మన ఆంధ్ర శైలిలో ఏ రకంగా పాడతారో అలాగే చాలా అద్భుతంగా అలా ఉంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే కర్మ పటలాన్ని ఆచర్య అన్నప్పుడు పటలాన్న ఆ నకారం ఒక 10,000 పెట్టుకుంటే దగ్గరలో బాగుంటుందండి. ఒకసారి చెప్పండి. అత్యాయాసకరాణి కర్మ పటలాన్యాచర్య నిర్యన్మలా. బోధే భక్తి పథేథవాప్యుచితతాం ఆయాంతి కింతావతా. అంతా ఒకసారి. అంతా ఒకసారి చెప్పండి. బోధే భక్తి పథేథవాప్యుచితతామాయాంతి కింతావతా. బాగుంది. ఇప్పుడు అథవా అథవా భక్తి పథేథవా అప్యుచితతాం అన్నప్పుడు ఆ పట్టు రావాలి. ఆ పకారం కొంచెం ఎక్కువగా ఉండాలి. బోధే భక్తి పథేథవాప్యుచితతామాయాంతి. లేదు, అథవా ప్యుచిత కదా, అథవా ప్యు ఆ పకారం పా ఒక 1,00,000 పకారాలు కావాలి నాకు. సరేనండి. బోధే భక్తి పథేథవాప్యుచితతామాయాంతి. 2,00,000 కావాలి. బోధే భక్తి పథేథవాప్యుచితతామాయాంతి కింతావతా. ఇప్పుడు 50,000 వచ్చాయి నాకు ఇంకా. బోధే భక్తి పథేథవాప్యుచితతామాయాంతి కింతావతా. క్లిష్ట్వా తర్కపథే పరంతవ వపుర్బ్రహ్మాక్ష్య మన్యే పునః. క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపు బ్రహ్మాఖ్యమన్యే పునః. అక్కడ వపుర్ బ్రహ్మ అనాలి. వపుర్ అర్ర అని వినిపించే తర్వాత బ్రహ్మ. క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపు బ్రహ్మాఖ్యమన్యే పునః. వపుర్ అది చెప్పలేదు, వపుర్ చెప్పలేదు. క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్ బ్రహ్మాఖ్యమన్యే పునః. చెప్పారు కానీ మొహమాటంగా చెప్పారు. ఈసారి కొంచెం గట్టిగా ఒక 10,000. క్లిష్ట్వా తర్కపథే పరం తవ వపుర్ బ్రహ్మాఖ్యమన్యే పునః. ఇంకా చెప్పచ్చు. చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. అక్కడ చిత్త తర్వాత ఫస్ట్ ఆర్ అనే సౌండ్ వస్తుంది, తర్వాత ద్ర. ఇంగ్లీష్ లెటర్ ఆర్ ఉంది కదండి, ఆ ఆర్ చెప్పాలి. చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. పర్ఫెక్ట్. వన్స్ మోర్. చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః ఆర్ పోయిందండి, ఇందాక వచ్చింది, ఇప్పుడు రాలేదు. చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. విసర్గ చెప్పండి. జన్మాంతరైః. చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. అస్సలు వినిపించట్లేదు. ఐహి ఐహి అనండి, అదొకటే అనండి. ఐహి ఐహి జన్మాంతరైః. చిత్తార్ద్రత్వమృతే విచింత్య బహుభిః సిద్ధ్యంతి జన్మాంతరైః. దట్ ఇస్ టిపికల్. అంటే మన వైపు వాడు అందరూ అలా చెప్తారు, అందుకోసం జన్మాంతరైః.
భక్తిస్తు కథారసామృత ఝరీ నిర్మజ్జనేన స్వయం. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం. బై డిఫాల్ట్ యు ఆర్ సపోజ్ టు రిపీట్ ట్వైస్. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం. నిర్మజ్జనైన తర్వాత స్వయంలో ఉండే సకారం 10,000. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం. మామూలుగానే చెప్పారు. ఆ నిర్మజ్జనంలో కూడా చూడండి, నేను 2 పలుకుతాను. నిర్మజ్జనేన, నిర్మజ్జనేన. ఆ రెంటికి భేదం ఉంది కాబట్టి ఆ రేఫతో కలిసినటువంటి మకారము తర్వాత చ జ ఞ తర్వాత జకారం ఇవన్నీ కలిసి ఒక ప్రౌఢంగా పట్టుగా చదవాల్సి వస్తుంది. మరొకసారి చదువుతాను. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం. ఇప్పుడు మీరు స్వయం అన్నారా? మీరు అవునండి, స్వయం అనకండి, స్వయం. స్వయం. త్వద్భక్తిస్తు కథారసామృతఝరీ నిర్మజ్జనేన స్వయం. ఓకే. సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీమక్లేశతస్తన్వతి. సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీమక్లేశతస్తన్వతి. సిద్ధ్యంతి విమల ప్రబోధ పదవీమక్లేశతస్తన్వతి. అవును. విమల ప్రబోధ అన్న చోట కూడా ప్రకారం కొంచెం ఎక్కువ పెట్టుకుని చదవండి. సద్య సిద్ధికరీ జయత్యయి విభో శైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢి రసార్ద్రతాద్రుతతరం వాతాలయాధీశ్వర. ఇదంతా ఒకటే చదవాలండి. అంటే త్వత్పద దగ్గర ఆపచ్చు, అదంతా ఒకటే పదం కదా, ఎందుకు ఆపడం అని అలా ఆపలేదంటే. ట్రై చేస్తాను. సద్య సిద్ధికరీ జయత్యై విభో శైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢి రసార్ద్రత ధృతతరం వాతాలయాధీశ్వర. అంత బాగా చెప్పారు. కాకపోతే శైవాస్తు మే త్వా ఆ చకారం ఒకటే, అరసగం కూడా చెప్పలేదు. 10,000 చెప్పవలసి వచ్చినప్పుడు. సద్య సిద్ధికరీ జయత్యై విభో శైవాస్తు మే త్వత్పద ప్రేమ. రాలేదు. శైవాస్తు మే త్వత్పద. సద్య సిద్ధికరీ జయత్యై విభో శైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢి. అది బాగా పలకడాలనే ఉద్దేశంలో దానికి దీర్ఘం పెట్టేశారు. త్వాత్పద అంటున్నారు, త్వత్పద అనాలి. త్వత్పద. ఈసారి మళ్ళీ సద్య సిద్ధికరీ జయత్యై విభో శైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢి రసార్ద్రతాద్రుతతరం రసార్ద్రతాద్రుతతరం అక్కడ పోయింది. ఇంతకు ముందు బాగానే చెప్పారు. రసార్ద్రత తర్వాత ఉన్న దకారం 10 లక్షలు కావాలి. ధృతతరం దగ్గర అండి. ఆ ధృతలో ధృ అంటే దకారం కదా, ఆరంభం. ధృతతరం. సద్య సిద్ధికరీ జయత్యై విభో శైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢి రసార్ద్రత ధృతతరం వాతాలయాధీశ్వర. ఆ ధృతతరం చాలా బాగా చెప్పారు, కానీ అది బాగా చెప్పే కంగారులో ప్రేమ ప్రౌఢిలో ఢా పోయింది. మరొకసారి చెప్తాను. సద్య సిద్ధికరీ జయత్యై విభో శైవాస్తు మే త్వత్పద ప్రేమ ప్రౌఢి రసార్ద్రత ధృతతరం వాతాలయాధీశ్వర. అద్భుతం అండి. ఇంకా ఆపుదామండి.